తెలంగాణలో నెక్స్ట్ బిగ్ రియల్ ఎస్టేట్ బూమ్ ఎక్కడ ఉందో తెలుసా? హైదరాబాద్ మాత్రమే కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ హైవేస్ అండ్ గ్రోత్ కారిడార్ మీద పడింది. ఎస్పెషల్లీ బెంగళూరు హైవేలో ఉన్న షాద్ నగర్ లాంటి ఏరియాస్ ఫ్యూచర్ లో ఫాస్ట్ గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి తెలంగాణ న్యూ జీసీసీ పాలసీ ఏంటి? షాద్ నగర్ కి ఎలా బెనిఫిట్ అవ్వచ్చు? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అఫీషియల్స్ కి కొత్త జీసీసీ పాలసీ ప్రిపేర్ చేయమని డైరెక్షన్స్ ఇచ్చారు. గవర్నమెంట్ మెయిన్ గోల్ ఏంటంటే హైదరాబాద్ డెవలప్మెంట్ ని ఓన్లీ సిటీ వరకు లిమిట్ చేయకుండా Tier 2 and 3 గ్రోత్ కారిడార్ వరకు ఎక్స్పాండ్ చేయడం. ఫోకస్ ఏరియాస్: నిజామాబాద్ హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, బెంగళూరు హైవే గ్రోత్ బెల్ట్. అందుకే బెంగళూరు హైవే కారిడార్ లో ఉన్న షాద్ నగర్ ఇప్పుడు ఇన్వెస్టర్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. షాద్ నగర్ ఆల్రెడీ స్టాటిక్ లొకేషన్ గా డెవలప్ అవుతుంది. బెంగళూరు హైవే కనెక్టివిటీ, హైదరాబాద్ కి ఈజీ యాక్సెస్, ఫార్మా అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ నియర్ బై, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాన్షన్ ఛాన్సెస్, ఓపెన్ ప్లాట్ అండ్ రెసిడెన్షియల్ డెవలప్మెంట్స్ ఇంక్రీజెస్. ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ప్రకారం ఫ్యూచర్ లో హైవేస్ డెవలప్మెంట్ అండ్ జీసీసీ ఎక్స్పాండ్స్ ఇండైరెక్ట్ గా షాద్ నగర్ గ్రోత్ ని బూస్ట్ చేయొచ్చు. గవర్నమెంట్ మ్యారో బిగ్ విజన్ ఏంటి అంటే ఏఐ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ. టెక్నాలజీ, స్టార్టప్స్, ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అయితే నియర్ బై గ్రోత్ కారిడార్ కి కూడా హగ్ ఇంపాక్ట్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిటికీ ఫైబర్ నెట్ ప్రొవైడ్ చేయడానికి టార్గెట్ పెట్టారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ని స్పీడ్ అప్ చేయడానికి ఇన్వెస్ట్ తెలంగాణ అనే కొత్త ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఇప్పుడు డిస్కషన్ ఏంటి అంటే ఫ్యూచర్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వల్ల ఓపెన్ ప్లాట్స్, విల్లా వెంచర్స్, కమర్షియల్ స్పేసెస్ డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ షాద్ నగర్ లాంటి ఫాస్ట్ గ్రోయింగ్ హైవేస్ లొకేషన్స్ మీద ఇన్వెస్టర్స్ ఫోకస్ పెరుగుతుంది. మీరు ఫ్యూచర్ లో ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి లొకేషన్ సెర్చ్ చేస్తుంటే షాద్ నగర్ అండ్ హైవేస్ గ్రోత్ కారిడార్స్ డెఫినెట్లీ వాచ్ చేయాల్సిన ఏరియాస్. ఇలాంటి లేటెస్ట్ తెలంగాణ రియల్ ఎస్టేట్ అండ్ డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.